టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 118 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ విడుదల చేశారు. 118లో టీడీపీ 94, జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. అయితే జనసేనకు 3 పార్లమెంటు స్థానాలు ప్రకటించారు. ఇక టీడీపీ జనసేన పార్టీలోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్ లోనే ఖరారు అయ్యాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి కుప్పం నియోజకవర్గం నుండే బరిలోకి దిగనుండగా గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నుండే మరోసారి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి బరిలోకి దిగనున్నారు. ఇక బీజేపీతో పొత్తు, సీట్లు సర్దుబాటు కొలికి వచ్చిన తర్వాత మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 118 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ విడుదల చేశారు. 118లో టీడీపీ 94, జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. జనసేనకు 3 పార్లమెంటు స్థానాలు ప్రకటించారు. ఇక టీడీపీ జనసేన పార్టీల్లోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్ లోనే ఖరారు అయ్యాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి కుప్పం నియోజకవర్గం నుండే బరిలోకి దిగనుండగా గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నుండే మరోసారి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి బరిలోకి దిగనున్నారు. ఇక బీజేపీతో పొత్తు, సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చిన తర్వాత మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమలాపురం నుంచి విశ్వనాథ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సంజన. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 11 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటే 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాగంగా 11 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించారు. 11లో 2 జనసేన అభ్యర్థులు ప్రకటించగా 9 టీడీపీ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు తీసుకుంటే కాకినాడ జిల్లాలో తీసుకున్నప్పుడు కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేన ప్రకటించింది. అదేవిధంగా రాజానగరం, రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటే రాజానగరం స్థానాన్ని కూడా జనసేన ప్రకటించింది. ఆ 2 పోరు మిగిలిన 9 కూడా కోనసీమ జిల్లాలో తీసుకున్నప్పుడు ముమ్మిడివరం, కొత్తపేట, పీగన్నవరం, మండపేట, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో తీసుకున్నప్పుడు రాజమండ్రి సిటీ, రాజానగరం జనసేన ప్రకటించగా అనపర్తి కూడా టీడీపీకి ప్రకటించడం జరిగింది. కాకినాడ రూరల్ జనసేన ప్రకటించగా కాకినాడ జిల్లాలోకి వచ్చేసరికి తుని, యనమల దివ్యకి, పెద్దాపురం వచ్చేసరికి నిమ్మకాయల చంద్రాజప్ప, అదేవిధంగా జగ్గంపేట జ్యోతుల నెహ్రూకి ప్రకటించడం జరిగింది. కదా 11 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించారు. అయితే ఈ మిగిలిన టీడీపీ స్థానాలను ప్రకటించిన ముందు నుంచి ఊహిస్తున్న టికెట్లే స్థానికంగా ప్రచారంలో ఉన్న పేర్లు ఎటువంటి వివాదాలు లేని స్థానాల్లో అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించడం జరిగింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీసుకున్నప్పుడు కోనసీమ జిల్లాలోనే పీగన్నవరంలో టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ ని ప్రకటించారు. మహాసేన రాజేష్ ని ప్రకటించిన క్రమంలో స్థానికంగా స్థానికేతరుడు, అదేవిధంగా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా కొంత వ్యతిరేకత ఎక్కువవుతోంది. ప్రధానంగా ఈ పీగన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క కేడర్ రాజీనామాల పర్వానికి తెరదీశారు. పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని కూడా మూసేసిన పరిస్థితి. రాజేష్ కాకుండా ఎవరికి ఇచ్చినా, స్థానికంగా తెలుగుదేశం ఎవరికి ఇచ్చినా లేదా జనసేనకి ఇచ్చినా కూడా మేము సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ముమ్మిడివరం నియోజకవర్గం తీసుకున్నప్పుడు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆదికి టీడీపీకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. అదేవిధంగా దాంట్లో పుచ్చిపోవని అభ్యర్థిగా ప్రకటిస్తారని అదే జరిగింది. అయినప్పటికీ కూడా జనసేన 2019లో ప్రకటించినప్పుడు తొలి అభ్యర్థిగా పెతాన బాలకృష్ణ అప్పుడు ప్రకటించారు. కానీ జనసేన అక్కడ పెతాన బాలకృష్ణ తన అభ్యర్థిత్వం వస్తుందని ఈ రోజు ఉదయం వరకు బలమైన నమ్మకంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ జనసేనలో కూడా కొంత అసంతృప్తి సగలు రేగుతున్న పరిస్థితి ఉంది. ఇలా పూర్తిగా తీసుకున్నప్పుడు మిగిలిన స్థానాలన్నీ కూడా టికెట్ల నేపథ్యంలో అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యాలయాలు వాళ్ళ కార్యకర్తలు, అసవాళ్ళందరూ కూడా ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కనిపిస్తుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విశ్వనాథ్. ప్రకాశం నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. సంజన, ఎట్టకేలకి టీడీపీ కానీ జనసేన కానీ ఉమ్మడి జాబితా ఈ రోజు
ఏదైతే మాఘపున్నమా అని చెప్పి మంచి రోజు అని చెప్పి అనుకున్నారో ఇటు టీడీపీ కానీ జనసేన అధ్యక్షులు ఈ రోజు ప్రకటించిన పరిస్థితి వందభవన్ చంద్రబాబు నివాసంలో. అట్లాగే చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 12 సీట్లు 12 అసెంబ్లీ స్థానాలలో అందులో 7 సీట్లు ఈ అభ్యర్థి ఈ రోజు టీడీపీ ప్రకటించిన పరిస్థితి ఉంది. అవి చూసుకుంటే ఎర్రగొండపాలెం ఎరిషన్ బాబు, ప్రస్తుతం ఎరిషన్ బాబు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు. గత 3 సంవత్సరాలుగా టీడీపీని మొత్తం తన భుజాల మీద వేసుకుని ఎరిషన్ బాబే మొత్తం చూస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే చూసుకుంటే ఇటు పర్చూరులో ఏలూరు సాంబశివరావు ఉన్నారు. గత 2 సార్లు నుంచి ఈయన టీడీపీ అభ్యర్థి ఇక్కడ 2 సార్లు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పరిస్థితి ఉంది. రేపు రాబోయే 2024 కూడా టీడీపీ అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు నియమించడం టీడీపీ చేపట్టింది. అట్లాగే 3 చూసుకుంటే అద్దంకి ఇప్పుడు ఈయన గొట్టుపాటి రవికుమార్, ఈయన ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఈయన కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. చూసుకుంటే సంతనోతులపాడు బిఎన్ విజయకుమార్, ఈయన గత 2 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం సానుభూతి ఉంది. ఆ సానుభూతి పరమైన ఓట్లు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తారనే అవకాశం టీడీపీ దగ్గర అయితే కనపడుతుంది. దాంతోనే మరోసారి బిఎన్ విజయకుమార్ కి టీడీపీ అధిష్టానం అవకాశం ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇది చూసుకుంటే ఒంగోలు దామచర్ల జనార్దన్ రెడ్డి గారు, ఈయన 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే మరోసారి టీడీపీ అధిష్టానానికి అవకాశం ఇచ్చింది. 2024 ఎన్నికల్లో కూడా దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేయనున్నారు. చూసుకుంటే కొండేపి డోలా బాలశ్రీ వీరంజన స్వామి, ఈయన ప్రస్తుతం కొండేపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఈయన గత 2 సార్లు నుంచి 2014, 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి ఉంది. చూసుకుంటే కనిగిరి ముక్కు ఉగ్రనరసింహరెడ్డి ఉన్నారు. ఇది ఈయన 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కొంత ఈయనకి కనిగిరిలో సానుకూల వాతావరణం కనబడుతుంది. అయితే దీంతో టీడీపీ అధిష్టానం మరోసారి 2024 ఎన్నికల్లో కూడా ముక్కు ఉగ్రనరసింహరెడ్డికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక చూసుకుంటే ఇటు చీరాల కానీ, ఇటు కందుకూరు కానీ, మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, దర్శి కానీ ఈ 5 చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది. అట్లాగే చూసుకుంటే ప్రస్తుతం చీరాలలో ఎంఎం కొండయ్య ఇన్ఛార్జ్ ఉన్నారు. అయితే ఎంఎం కొండయ్యతో పాటు ఇటు సజ్జా హేమలస్ కానీ, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శ్రీనివాసరావు కానీ ఇటు చీరాల సీటు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళు ఎవరికో ఒకరికి టీడీపీ అధిష్టానం అవకాశం వచ్చేలా కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇటు కందుకూరులో కూడా గత కొంతకాలంగా ఇంటూరు నాగేశ్వరరావు ఇక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా చూస్తున్నారు. ఇక్కడ ఏదైతే కందుకూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా టీడీపీ ఇన్ఛార్జ్ గా ఇంటూరు నాగేశ్వరరావు ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ఇంటూరు నాగేశ్వరరావు కానీ అతనికి కజిన్ బ్రదర్ అయ్యే రాజేష్ కానీ వీళ్ళిద్దరి మధ్య కొంత వ్యత్యాసం కనబడుతుంది, కొంత విభేదాలు తలెత్తిన పరిస్థితి ఉంది. అయితే ఇంటూరు రాజేష్ నెల్లూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇంటూరు నాగేశ్వరరావు ఏమో కందుకూరు టీడీపీ అభ్యర్థిగా టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళిద్దరూ కందుకూరు సీటు కోసం గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యక్రమంలో ఇంటూరు నాగేశ్వరరావుకు సీటు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక చూసుకుంటే మార్కాపురం కందుల నారాయణ, ఈయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈయన పేరు కూడా ఈ లిస్ట్ లో మొదటి జాబితాలో విడుదల చేస్తారని చెప్పి గత కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ జాబితాలో మాత్రం ఈయన పేరు లేదు. ప్రస్తుతం దీంతో కందుల నారాయణ రెడ్డి అనుచరులంతా ఒకచోట సమావేశం ఈయన ఇన్ఛార్జ్ గా నారాయణ రెడ్డి పేరు లేకపోవడం ఏంది, అంటే అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి పేరు లేకపోవడం ఏంది, దీని మీద అధిష్టానంతో చర్చలు జరపమని చెప్పి కందుల నారాయణ రెడ్డి మీద ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉంది. తీసుకుంటే గిద్దలూరు అశోక్ రెడ్డి, ఈయన కూడా టీడీపీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నేను ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మరో చూసుకుంటే ఇక్కడ గిద్దలూరులో జనసేనకి టీడీపీ కొంత విభేదాలు తలెత్తిన పరిస్థితి ఉంది. అదే అశోక్ రెడ్డి అభ్యర్థిగా గతం నుంచి చెప్పుకోవడం, అట్లాగే టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నోకసాని బాలాజీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అశోక్ రెడ్డి గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఉంటారు టీడీపీ తరఫున అని చెప్పి చెప్పడంతో కొంత గిద్దలూరులో జనసేనకి టీడీపీకి మధ్య కొంత విభేదాలు తలెత్తిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సురేష్. నా విషయంలో అందరూ తెలుసు 5 కోట్ల మందికి. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామాల్లో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం, మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్ కి ప్రారంభించాం. అయితే ఈరోజు ఒక అహంకారంతో ఉన్నాం. దీని పక్కనే ప్రజా వేదిక విధ్వంసంతో ప్రారంభమైంది. ఆ ప్రజా వేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్రీస్ ఇంతవరకు కూడా తీయలేదు. ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడోకి ఇది ఒక ఉదాహరణ.
అంటే అనిత్యం నేను కానీ నా దగ్గర కొంచెం పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం, ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని ఓట్లు చేయకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ రోజు మేము చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి ఈ అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో మేము చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70